మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంజమూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ మహిళలందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైన థీమ్తో ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఈ సంవత్సరం గివ్ టు గైన్ అనే థీమ్తో వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు సమాజ అభివృద్ధికి మూల స్తంభమని, మహిళలు బలంగా ఉంటే కుటుంబం బలపడుతుందన్నారు. కుటుంబం బలంగా ఉంటే సమాజం మరింత బలంగా మారుతుందని అన్నారు. సమాజం బలంగా ఉంటే దేశం మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలకు గౌరవం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధించగలదని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి, సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తూ అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారని అన్నారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. పరిస్థితులు బట్టి, ఆర్థిక లోపం బట్టి వాళ్ళకి చదువు మెయిన్ అవగాహన లేకపోతే ఈ కార్యక్రమంలో ప్రధానంగా మనం వచ్చింది నేను 2 విషయాలు చెప్తాను. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ. మనం గార్గిని చూసామంటే దగ్గర పెట్టి మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మా అమ్మకి, అలాగే మా ఇంటి ప్రవీణ, అలాగే మనవాళ్ళు మా తమ్ముడి సూర్యకాకి, అలాగే మా పాప మెడిసిన్ చేస్తున్న పాపకి, అలాగే తమ్ముడి పాపకి, వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన యువ నేత మంత్రివర్యులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు, వారు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉదయగిరి ఆడపడుతులందరికీ కూడా మరొకసారి మా కుటుంబం తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఉమెన్స్ డే అయినప్పటికీ కూడా మనకు ఒక వేదిక
మనం దాన్ని ఎప్పటి నుంచో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో నెక్స్ట్ రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇంకా మరొక ఇన్నోవేటివ్ గా కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ఉమెన్స్ డే. ముందుగా ఈ వేదిక అధ్యక్షత వహిస్తూ ఎక్కువ బాధ్యత తీసుకున్న అనుషాకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మాకు గెస్ట్ స్పీకర్ గా వచ్చిన లాయర్ కృష్ణవేణి గారికి, అలాగే మన జనసేన రిప్రజెంటేటివ్ గా వచ్చిన సరిత గారికి, వీర మహిళ, అలాగే బీజేపీ నుంచి వచ్చిన జ్యోతి మయూరి గారికి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మన నియోజకవర్గం నుంచి శ్రీమతి మేకపాటి శాంతమ్మ గారికి, మన కలిగిరి ఎంపీపీ శ్రీమతి శిరీష గారికి, వినిమూరు ఎంపీపీ శ్రీమతి వైమావతి గారికి, అలాగే వినిమూరు సర్పంచ్ శ్రీమతి సృజన గారు, సీతారామపురం సర్పంచ్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, పోలంపాడు సర్పంచ్ శ్రీమతి రేష్మా గారు, అలాగే సిద్ధాగుంటూరు సర్పంచ్ శ్రీమతి భవానీ గారు, ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి ఆవుల అరుణమ్మ గారు, టెలికాం డైరెక్టర్ శ్రీమతి తాదిగొండ అనూష గారు, ఎక్స్ జెడ్పీటీసీ సీతారామపురం శ్రీమతి కలివేల జ్యోతి గారికి, అలాగే కలిగిరి ఎంపీడీఓ గారు శ్రీమతి ప్రత్యూష గారికి, తెలుగు ప్రధాన కార్యదర్శి శ్రీమతి మాగంటి శాంతి గారికి, గురుగుండపాడు మండలం మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి వేమూరి భాగ్యలక్ష్మి గారికి, అలాగే సీతారామపురం ఎస్సీ ఉమెన్ ప్రెసిడెంట్ శ్రీమతి రక్షణ గారికి, వీరిలో కొంతమంది ఇంకా కూడా చాలా మంది మన వేదిక మీద ఉన్నారు. మన కొంతమంది వదిన గారికి ఇక్కడ వచ్చినందుకు ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి క్షమించండి, నిర్దేశింటే వారందరికీ కూడా ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నారు. ఒకసారి చూస్తే మీరు ఇప్పుడు వేదిక మీద చాలా మంది మన ఆడపడుచులు మాట్లాడారు. చాలా సవివరంగా చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ గురించి కానీ, మహిళల జీవన గమనం గురించి వారు మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్నగారు మొదలు పెట్టారు. మహిళల గురించి ఆలోచించడం మొదలు పెట్టిన మొట్టమొదటి తెలుగు రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు. ఆ రోజు నుంచి కూడా మహిళ దేనిలోనూ తక్కువ కాదు, ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలి, మహిళని సమానంగా చూడాలి అని చెప్పి 83 నుంచి ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాలు, అలాగే తర్వాత వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రీఫార్మ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ మహిళలకి పెద్దపీట వేస్తానే వస్తా ఉన్నారు.